మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమికి జనం జేజేలు. కాంగ్రెస్ వ్యతిరేకులు హిందుత్వ ఎజెండా అమలు చేసిన బీజేపీ, లోకల్ సెంటిమెంట్ ను జనంలోకి తీసుకెళ్లిన ఆర్ఎస్ఎస్, బీజేపీ వైపు మళ్లిన మాలి, ధంగర్, వంజరీ కమ్యూనిటీలు, కలసి కట్టుగా పనిచేసిన షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్, మహాయుతి దెబ్బకు మహావికాస్ అఘాడీ కుదేలు. మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్, ఎన్సీపీ కలిసి పోటీ చేయటం మహాయుతికి కలిసి వచ్చిందా? మహావికాస్ అఘాడీ అంతర్గత కుమ్ములాటలు కాషాయ కూటమికి అనుకూలంగా మారాయా? బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకులకే ప్రచార బాధ్యతలు అప్పగించడం ప్లస్ అయిందా? సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ వల్లే కాషాయ కూటమికి ఈ విజయం సాధ్యమైందా? మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయ దుందుంబి మోగించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లను సాధించి రికార్డు సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ కూటమికి 200కు పైగా సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతికి స్పష్టమైన మెజార్టీస్ వచ్చింది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ ఘోర పరాజయం పాలైంది. లోక్సభ ఫలితాల షాక్తో తేరుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలకు ముందు సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రభుత్వం మారితే పథకాలు రద్దవుతాయని ప్రచారం చేసింది. మహారాష్ట్రలో ప్రజలు స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలుసుకున్న వ్యూహకర్తలు అందుకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేశారు. స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేసింది. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం, విభజన అంటే విధ్వంసమే జరుగుతుందంటూ బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 3 పార్టీలకు చెందిన 3 ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయ వ్యూహాలు అమలు చేశారు. సిద్ధాంతాల పరంగా భిన్న ధృవాలైన మహావికాస్ అఘాడీ మిత్రపక్షాలు అంతర్గత విభేదాలతో అధికార పక్షాన్ని అనుకున్నంత మేర అడ్డుకోలేకపోయాయి. హర్యానాలో అమలు చేసిన ఫార్ములానే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లింది ఆర్ఎస్ఎస్. కాంగ్రెస్ వ్యతిరేకులు హిందుత్వ ఎజెండా, లోకల్ సెంటిమెంట్ ను సంఘ్ కార్యకర్తలు జనంలోకి బలంగా తీసుకెళ్లారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. మరాఠా ఓటర్లను కాదని ఓబీసీ వర్గాలను ఏకం చేశారు. మాలి, ధంగర్, వంజరీ కమ్యూనిటీలను బీజేపీ వైపుకు మళ్లించడంలో సంఘ్ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందుకుంది. మహాయుతిలో ఓట్ల బదలాయింపు సజావుగా సాగినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటు వేళ తలెత్తిన విభేదాలు ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కాంగ్రెస్ నిర్ణయాలకు ఢిల్లీ అనుమతులుండాలంటూ సంజయ్ రౌత్ విమర్శించడం, దీనికి హస్తం నేత నానా పటౌలే స్పందన వంటివి ఇరు పార్టీల ఓటర్లను ఏకం కాకుండా చేశాయి. అఘాడీ కూటమిని నష్టపరిచాయి. అల్టిమేట్గా బీజేపీ కూటమికి కలిసి వచ్చేలా చేశాయి. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ స్ట్రాటజీ మార్చేసింది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాంతాల వారీగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికల్లో మార్పులు చేసింది. ఆదివాసీలు ఎక్కువగా ఉండే చంద్రపూర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆదివాసీలు, దళితులు, ఓబీసీలపై ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఆ వర్గాలు వెనుకబడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు. సోయాబీన్, పత్తి అధికంగా పండే విదర్భ ప్రాంతంలో సోయాబీన్ రైతులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆర్థిక ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అక్కడ జరిగే బహిరంగ సభల్లో లేవనెత్తారు. వాటికి పరిష్కారం తాము చూపుతామని ప్రచారం చేశారు. బీజేపీ అనుసరించిన వ్యూహాలు అనుకున్నట్లే ఎన్నికల్లో సత్ఫలితాలు ఇచ్చాయి.